ఎస్పీ న్యూస్ కి స్వాగతం. దేవరకొండ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలను బుధవారం దేవరకొండ కిల్లా దుర్గం యువత మహిళలు కలిసి ఘనంగా జరుపుకున్నారు. చారిత్రాత్మక నేపథ్యమున్న దేవరకొండ కిల్లా దుర్గంలో హోలీ సంబరాలు నిర్వహించడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీశామని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పున్న శైలజ వెంకటేశ్వర్లు హాజరు కాగా హోలీ సంబరాలు హోరెత్తించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పద్మశాలి సంఘ అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ మాట్లాడారు. పద్మశాలి సమాజం అంతా ఒకే వేదికపై జరుపుకోవాలని ఆలోచించి దేవరకొండ కిల్లా దుర్గంలో హోలీ సంబరాలు నిర్వహించామని తెలిపారు. భారీ ఎత్తున యువకులు మహిళలు తరలిరాగా ఒకరిపై ఒకరు రంగులు గుప్పుకొని సరదాగా గడిపారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలి యువజన సంఘం, పట్టణ పద్మశాలి మహిళా సంఘం, మహిళలు, యువకులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం తరపున దేవరకొండ పద్మశాలి సంఘం అండ్ పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం తరపున హోలీ శుభాకాంక్షలు. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు జరుపుకుంటారు క్యాజువల్గా హోలీ అనేది, కానీ ఎవరి వార్డులో ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు జరుపుకుంటారు. కానీ ఇక్కడ అందరికీ కావాల్సినటువంటి కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్లేస్లో మనం ఒకప్పటి చారిత్రాత్మక ప్లేస్ అయినటువంటి కిల్లా దుర్గంలో ఇప్పుడు జరుపుకోవడం కూడా మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ హోలీ ఇలా జరుపుకోవడం చాలా చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, అందరికీ కూడా కన్వీనియంట్గా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ జరుపుకోవడం, న్యాచురల్ కలర్స్తో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి పూర్వ వైభవంలో కిల్లా దుర్గం అనేది ఎలా ఉందో మళ్ళీ అలాంటి వైభవాన్ని ఇప్పుడు తీసుకొద్దాము. అందరం మనం కలిసికట్టుగా ఉంటే తప్పనిసరిగా తీసుకురావచ్చు. ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారు పున్న శైలజ వెంకటేశ్వర్లు గారు ఎవరింటి దగ్గర వాళ్ళు కాకుండా ఇక్కడ మనకు చారిత్రాత్మక ప్లేస్ అయినటువంటి కిల్లా దుర్గంలో ఈ హోలీ సంబరాలు అనేటువంటివి ఇక్కడ జరుపుకోవాలని ఒక ప్రకటన చేస్తే మనందరికీ కూడా చాలా పట్టణ మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం వల్ల ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళం అవుతాము. అలాగే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ కన్వీనియంట్గా ఇక్కడ ఈ హోలీ పండుగకి కావాల్సినటువంటి రంగులు, సహజమైన రంగులు, వాటరు, ఇంకా డీజే, ఇంక ఇలాంటివి ఏమైనా కూడా ఇక్కడ పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాంటి ప్రకటన చేస్తే మా మహిళలందరూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొకసారి పట్టణ పద్మశాలి సంఘం, యువజన సంఘం, పట్టణ మహిళా సంఘం తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ మాకు ఈ పండగకి సహకరించిన ఇక్కడి వరకు టైం ఇచ్చి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పద్మశాలి కుల బాంధవులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. కిల్లా దుర్గంలో ఈసారి మేము హోలీ పండుగ సంబరాలు చాలా ఆనందంగా జరుపుకున్నాము. గతంలో మేము బతుకమ్మ కానీ, మరి కార్తీక దీపోత్సవం కానీ, మరి మహిళలచే చాలా భారీ ఎత్తున జరుపుకున్నాము. కానీ కిల్లాలో ఇంకా పార్కు కావడం వల్ల జనాలు చాలా రావడం జరుగుతున్నది. రాబోయే స్థాయిలో ఈ కిల్లా దుర్గం ఇంకా భారీ పెద్ద ఎత్తున కావాలని కోరుకుంటున్నాము. కిల్లా దుర్గము జాతరగా కొనసాగాలని కూడా కోరుకుంటున్నాము. మరి శివరాత్రికి, ఏకాశికి కూడా భారీ ఎత్తున జనాలు మాత్రం కిల్లా పైకి ఎక్కి వస్తుంటారు. కానీ ఇంట్లో మేము బతుకమ్మ కూడా ఎన్నోసార్లు బతుకమ్మను సంబరాలు కూడా చేసుకున్నాము. కార్తీక దీపోత్సవం కూడా ఒకసారి చేసుకున్నాము కిల్లా దుర్గంలో. కానీ కిల్లాలో పార్కు కావడం వల్ల జనాలు రావడం చాలా సంతోషంగా ఉంది. పోయినసారి మేము మార్కొండ దేవస్థానంలో చేసుకున్నాము. ఈసారి ఇది కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఎక్కడ చేసుకోవాలన్నా మాకు ప్లేస్ మంచిగా అనిపించలేదు. కాకపోతే కిల్లా దుర్గంలో అన్నిటికీ మంచి అందుబాటులో ఉంది కాబట్టి ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా, బండ్లు కానీ జనాల డిస్టర్బెన్స్ కాకుండా మంచిగా మేము యువజన సంఘము, పద్మశాలి సంఘము, మహిళా సంఘము అందరు మాకు సహకరించి మేము మంచిగా హోలీ జరుపుకోవడం జరిగిన. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. దేవరకొండ పట్టణ ప్రజలకి మరియు మన పద్మశాలి కుల బాంధవులందరూ కూడా హోలీ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మేము కిల్లా దుర్గంలో అతి ప్రాచీనమైనది మన దేవరకొండ పట్టణానికే అంటే సింబాలిక్, దేవరకొండ అంటేనే కిల్లా దుర్గం. అలాంటి హిస్టారికల్ ప్లేస్లో, చారిత్రాత్మకమైన ప్లేస్లో న్యాచురల్ కలర్స్తో, ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ కలర్స్ తోటి అందరం పాపలు అందరూ, మా మహిళలు, యువజన విభాగం, మహిళా విభాగం, పట్టణ విభాగం అందరూ కలిసి కూడా, ముఖ్యంగా మా పట్టణ పురా చైర్మన్ మన పున్న శైలజ వెంకటేశ్వర్ గారు వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అందరం కలిసి ఇక్కడ ఆనందోత్సవాలతోటి ఇక్కడ స్టార్ట్ చేసినాం. మరియు మునుముందు కూడా అంటే ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే
మన యొక్క దేవరకొండకే ఒక దుర్గం అంటే కిల్లా దుర్గం అని అంటే మనదే ఈ కిల్లానే, మన యొక్క పూర్ణకుంభం చిహ్నం, కాకతీయుల సామ్రాజ్యం. అలాంటి హిస్టారికల్ ప్లేస్లో జరపడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరూ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని, తద్వారా మన దేవరకొండ కిల్లా ప్రతిష్టను కూడా మనం చాటి చెప్పినట్టు ఉంటుందని అనుకొని ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. మా మహిళలు అయితే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. అందరూ కలిసి మా యూత్ మేము అందరం కలిసి కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అది